గాంజా శంకర్ అండ్ హౌస్ఫుల్ ఫ్రాంచైజీలో కూడా ఛాన్స్ ఉండొచ్చు. నా 2026 లో తన స్కెడ్యూల్లో 4 మూవీస్ ఉన్నాయి. జననాయగన్ విత్ విజయ్ ఇన్ తమిళ్, హై జవానీ తో ఇష్క్ హోనా హీ హై ఇన్ హిందీ, కాంచనా 4 ఇన్ తమిళ్ అగైన్, DQ41 అంటే దుల్కర్ సల్మాన్ తో తెలుగు మూవీ కూడా సైన్ చేసింది పూజ. ఇప్పుడు పూజా హెగ్డే ఫ్యాన్స్ కున్న క్వశ్చన్ ఏంటి అంటే, పూజా హెగ్డే తన మూవీస్ కి బ్యాడ్ లక్కా లేదా ఇదంతా జస్ట్ ఒక కోఇన్సిడెన్సా? బికాస్ పూజా కెరియర్ గ్రాఫ్ చూస్తే 22 మూవీస్ రిలీజ్ అయినప్పటికీ అందులో 6 హిట్ లేదా బ్లాక్ బస్టర్స్, 6 యావరేజ్ అండ్ 10 ఫ్లాప్స్. సక్సెస్ రేట్ ని కన్సిడర్ చేస్తే సమ్వేర్ అరౌండ్ 30%. నౌ లెట్స్ ఫైండ్ అవుట్ వై దిస్ డౌన్ఫాల్. వెల్, దానికి మెయిన్ రీజన్ వీక్ స్క్రిప్ట్, డైరెక్షన్ అండ్ పూర్ చాయిసెస్. చాలా మూవీస్ లో తన రోల్ స్ట్రాంగ్ లేకపోవడం, పూజా ఇనీషియల్ గా ఇంపార్టెన్స్ ఆర్ తన పర్ఫార్మెన్స్ ని ఎవాల్యుయేట్ చేసే మూవీస్ చేసింది. కానీ యాజ్ అండ్ దెన్ తన ఫేమ్ పెరుగుతున్న కొద్దీ షైన్ అయ్యే ఛాన్స్ తను చేసిన మూవీస్ లో తగ్గిపోయింది. జస్ట్ బికాస్ స్టార్స్ ఉన్నారు అని మూవీస్ సైన్ చేయడం, లైక్ రాధేశ్యామ్, మొహెంజోదారో, సర్కస్, ఇవన్నీ వీక్ స్క్రిప్ట్ అండ్ డైరెక్షన్. రాధేశ్యామ్ కాన్సెప్ట్ బానే ఉంది కానీ ఎగ్జిక్యూషన్ అండ్ VFX చాలా వీక్ గా ఉన్నాయి. పూజాకు వచ్చిన ఆఫర్స్ లో డైరెక్టర్స్ పూజా రోల్ ని అండర్ యూటిలైజ్ చేస్తున్నారు. కాన్సిక్యూటివ్ ఫ్లాప్స్ పూజా కెరియర్ ని చాలా పెద్ద దెబ్బ తీస్తున్నాయి. అండ్ ఇండస్ట్రీలో హెవీ కాంపిటీషన్ కూడా పెరిగిపోయింది. ఐ ఫీల్ పూజా ఇస్ నాట్ అ బ్యాడ్ యాక్ట్రెస్, కానీ తను పర్ఫార్మెన్స్ డ్రివెన్ రోల్స్ ని చేయట్లేదు. అండ్ ఐ ఫీల్ తను చేసే తప్పు ఏంటి అంటే, హెవీ బడ్జెట్స్ ఉన్నాయి ఆర్ టాప్ స్టార్స్ తో యాక్ట్ చేస్తున్నాను అని మూవీస్ సైన్ చేయడం, రాదర్ దెన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద స్టోరీ లైన్ ఆఫ్ ద మూవీ ఆర్ హర్ క్యారెక్టర్ ఆఫ్ ద మూవీ. తను ఇలాంటివి కన్సిడర్ చేసి మూవీస్ సైన్ చేయడం వల్ల తను కాన్సిక్యూటివ్ గా ఫెయిల్ అవుతుందని నాకు అనిపిస్తుంది. అండ్ అది ఇప్పటి వరకు పూజా కెరియర్ ఇన్ మూవీ ఇండస్ట్రీ. అండ్ నౌ లెట్స్ ఫైండ్ అవుట్ ఫ్యూ కాంట్రవర్సీస్ ఇన్ పూజా కెరియర్. ద క్యాట్ ఫైట్ బిట్వీన్ పూజా అండ్ సమంతా. వెల్, మీలో ఎంతమందికి ఈ కాంట్రవర్సీ గురించి తెలుసో లేదో నాకు తెలియదు, కానీ 2020లో సోషల్ మీడియా ఇన్సిడెంట్ బిట్వీన్ పూజా హెగ్డే అండ్ సమంతా రూత్ ప్రభు సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా ఎక్కువ మాట్లాడుకున్న కాంట్రవర్సీస్ ఆర్ సెలబ్రిటీ కాంట్రవర్సీస్ లో ఇదొకటి. ఇది అలిజెడ్లీ హ్యాకింగ్ ఇష్యూ. ఇండస్ట్రీ పియర్స్ నుంచి వచ్చిన కామెంట్స్ అండ్ పెద్ద ఫ్యాన్ వార్స్ లా మారింది. వెల్, ఈ కాంట్రవర్సీ ఎలా స్టార్ట్ అయింది అంటే ఇన్స్టాగ్రామ్ స్టోరీ వల్ల. May 27, 2020 రాత్రి పూజా హెగ్డే ఆఫీషియల్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుండి ఒక స్టోరీ పోస్ట్ స్క్రీన్ షాట్ వైరల్ అయింది. వెల్, ఆ స్క్రీన్ షాట్ లో సమంతా రూత్ ప్రభు ఫోటో తన సినిమా మజిలీ నుండి తీసుకొని ఐ డోంట్ ఫైండ్ హర్ ప్రిటీ అట్ ఆల్ అన్న క్యాప్షన్ తో మెన్షన్ చేశారు. వెల్, ఈ స్క్రీన్ షాట్ వైరల్ అవ్విన వెంటనే పూజా హెగ్డే ట్విట్టర్ లో తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయ్యింది అని అనౌన్స్ చేసింది. ఆమె ట్విట్టర్ లో పోస్ట్ చేసి వార్న్ చేసింది ఫ్యాన్స్ ని, హ్యాకర్స్ ఎవరైనా కాంటాక్ట్ అయ్యి పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చెయ్యమంటే చెయ్యకండి అని మెన్షన్ చేసింది. తర్వాత పూజ ఏమని క్లారిఫై చేసిందంటే, ఆ టైంలో వచ్చిన